రోజైతే ఫాలో చేశాను బిర్యానీ. అయితే దీనికి కాంబినేషన్‌గా చికెను, మళ్ళీనేమో గోంగూర కర్రీ చేశానమాట. ఫస్ట్ అయితే డాల్డా ఏసుకోవచ్చు. ఏసుకున్న తర్వాత ఈ పులావ్ ఐటెమ్స్ ఏసానమాట. ఏముంటాయో అవి. అయితే తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా, ఒకటేమో బంగాళదుంప కట్ చేసి ఏసాను. కలిపేసుకున్న తర్వాత ఈలోపైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీ. అయితే నేను కొంచెంసేపు మళ్ళీ కలుపుకున్న తర్వాత అడుగు పట్టదు అంత సాధారణంగా అని మళ్ళీ కలిపాను. అయితే ఈలోపు నేను సోనా తీసుకున్నాను, రైస్ అయితే కొంచెంసేపు నానబెట్టుకున్నాను. ఈలోపు అయితే కారం వేసుకున్నాను, గరం మసాలా పౌడర్ వేసాను లైట్గా. నేనైతే ఇంట్లో ఎలాగ చేసుకుంటానా అని చెప్పి తీసానమాట మామూలుగా. అంటే ఎవరికి రాదా అని కాదు, మామూలుగా తీసాను, వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఇదైతే నేను అల్లం వెల్లుల్లి అప్పుడే చేశానమాట, అది రెడీ. అయితే ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఉప్పు అయితే వేసాను నేను. ఇంక ఈ రైస్ కడిగేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అదే ఆ రైస్ని వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసుకున్న తర్వాత నాకు బిర్యానీ చేయడం వచ్చేది కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అయితే కొంచెం అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నాం ఆ గ్లాస్తో రెండు కప్పులు ఎక్కువ వేయాలంట కదా, అందుకని నేను 4 కప్పులు వేసాను వాటర్ అయితే. అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉప్పు అది చూసుకుని మనం ఫస్టే మూత పెట్టేసుకుంటే అది కొంచెంసేపు అయ్యాక చూసుకోవాలి తీసి. ఈ లోపు అయితే చికెన్ రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసి ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకున్నాను నేను ఫస్టే. ఈలోపు ఇదే ఏమవుతుందని చెప్పి ఒకసారి మూత తీసి అటు ఇటు కలిపాను బిర్యానీ అయితే. మళ్ళీ మనం కొంచెంసేపు దగ్గర పడుతుందనగా మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే అయితే కర్రీలోకి ఇవి వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసాను. ఫస్ట్ అయితే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, రెండేమో మిరియాలు ఒక 4 వేసాను. ఈ లోపు అయితే బిర్యానీలో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే కొంచెం గోంగూర కడిగి పక్కకు తీసుకున్నాను. పసుపు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమాట కర్రీకి. కొంతసేపు కలుపుకొని కొంతసేపు మగ్గనిద్దాం ఉల్లిపాయని. ఈలోపు పక్కన పెట్టుకున్న గోంగూర కూడా వేసేద్దాం. అందులో వేసేసిన తర్వాత కొంచెంసేపు మగ్గపెట్టి ఈలోపు కొంచెం దగ్గర పడిపోతుంది కదా, అప్పుడు కారం జల్లేసుకుంటే పైన కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కారం బాగుంటుంది, పుల్లగా ఉంటుంది కదా. ఇంకొంచెంసేపట్లో చికెన్ వేసేసుకోవచ్చు. చికెన్ వేసుకొని కొంచెం కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇంకా కొంచెంసేపు మగ్గనివ్వాలి. నేను ఎప్పుడు గోంగూర చికెన్ వండలేదు, ఇదే ఫస్ట్ టైం వండడం.